కేవలం టాబ్లెట్ తినా టైం టు టైం మార్నింగ్ ఇది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది అని చెప్పి వేసుకోవడమే జరిగింది. కానీ నొప్పి మాత్రం ఏ రిజల్ట్ అర్థం కాలేదు నాకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వరకు నాకు పెద్దగా రిజల్ట్ అనిపించలేదు. దాని తర్వాత డే బై డే రిజల్ట్ కనిపించింది. చాలా తక్కువైంది, చాలా రుణపడి ఉంటుంది సార్. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇది కంప్లీట్గా మనది పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించిన రిహాబ్ సెంటర్ అండి. ఇది ఇప్పుడు మన పక్కన కూర్చున్న వ్యక్తి పేరు రబ్బానీ పాషా. ఇతను మహబూబ్ నగర్ నుంచి, జడ్చర్ల నుంచి రావడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ నుంచి ఒక వీడియో చూసి మన దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇతనితో పాటు ఇతని వైఫ్ అండ్ ఇతని పిన్ని ముగ్గురు ఒకేసారి ట్రీట్మెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ సయాటికా, ఒకరికి బ్యాక్ పెయిన్, ఇంకొకరికి నెక్ పెయిన్ ఇలా ఉంది. ఇతనికి మాత్రం నెక్ పెయిన్తో సహా షోల్డర్ పెయిన్ ఉంది. ఇతను చాలా హెవీ వర్కర్ అంటే కంప్లీట్గా వెల్డింగ్ వర్క్, హెవీ వెయిట్స్ ఎత్తటాలు ఇటువంటివి ఉంటాయి. ఈ ప్రాబ్లం అనేది ఈయనకు ఉండడం అనేది సమ్ ఇయర్స్ నుంచి దాంతో సఫర్ అవుతూ ఉన్నాడు. ఆ సఫర్ అయ్యే టైంలో కూడా ఎప్పుడు కూడా ఆయన పెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. కంప్లీట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. సమ్వేర్ ఎక్కడో ఆయనకి ఒకసారి ఎవరో చెప్పారు, ఇది నెక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నట్టు, సరే ఎంఆర్ఐ తీయించుకుంటే దానిలో డిస్క్ బల్జెస్ రావడం జరిగింది. అయినా కూడా ఆయన అలాగే పనిని వర్క్ని కంటిన్యూ చేయడం వల్ల ఆ డిస్క్ బల్జ్ అనేది అక్కడ ఏదైతే C4, C5 లెవెల్ ఉన్న నర్వ్ కంప్రెషన్ వల్ల ఈయనకు రైట్ హ్యాండ్ అది కంప్లీట్గా లాగడము, రేడియేటింగ్ జరగడము, అది ఒక స్టేజ్ దాటిపోయి కూడా, ఒక లైన్ దాటిపోయి కూడా ఆయన బియాండ్ దట్ పెయిన్ లెవెల్ కూడా దాటిపోయి కూడా ఆ నమ్నెస్ రావడము, టింగ్లింగ్ సెన్సేషన్ రావడము, అప్పుడప్పుడు వీక్గా అవ్వడము, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చిన రోజు చెప్పాడు. ఈ రోజుతో 15 days అయిపోయింది. ఈరోజు వెళ్తూ ఉన్నాడు. ఇతని మాటల్లోనే మనం విందాం ఆయన ప్రాబ్లం, ఏ ప్రాబ్లంతో వచ్చున్నాడు, ఎలా జరిగింది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అయింది, మనం ఏమైనా మెడిసిన్లు ఇచ్చామా, లేదా ట్యాబ్లెట్స్ ఇచ్చామా, స్టిరాయిడ్స్ ఇచ్చామా అనేది కనుక్కుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చే ముందు పెయిన్ అనేది ఏ స్థాయిలో ఉండింది, ఎంత సివియర్గా ఉండింది, లేదు అసలు పెయిన్ ఏం లేదు, ఊరికి నా దగ్గర టైం పాస్కి వచ్చినావా, ఏందనేది మీ మాటల్లో ఒకసారి చెప్తే మా వ్యూవర్స్ వింటారు. సార్ బాగానే ఉండే సార్ పెయిన్ నాకు. షోల్డర్, బ్యాక్ పెయిన్ చాలా నొప్పి అవుతుండే సార్ నాకు. హాస్పిటల్స్ తిరిగిన, అక్కడ ఇక్కడ మొత్తం చూపించుకున్న హాస్పిటల్స్. ఎంతసేపు అయినా సరే కానీ మెడిసిన్, ఇంజెక్షన్స్ అవే ఇచ్చిర్రు, అదే వాడుతున్నా. కానీ దానికి రిజల్ట్ అనేది ఏం నాకు అర్థం కాలేదు పెద్ద. దాని తర్వాత వచ్చేసి ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత ఒక సార్ది వీడియో చూసినాం. వీడియో చూసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్తో కలిస్తే సార్ అది మన ఎక్స్రే, ఎంఆర్ఐ అవన్నీ చూసేసి, నీది ఇట్లా ఉంది, ఇక్కడ ఒక 15 days ఆగాలి, ఆగినప్పుడు నీకు నొప్పి తక్కువ అవుతుంది, ఖచ్చితంగా తక్కువ అవుతుంది అని చెప్పి నమ్మకం ఇచ్చిండు సార్. ఆ నమ్మకంతోనే సరే సార్ అని చెప్పి ఇక్కడనే ఉండిపోయినా నేను. ఒక 1 week వరకు నాకు పెద్దగా రిజల్ట్ అనిపించలేదు. దాని తర్వాత డే బై డే రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు ఒక 80% దగ్గర నాకు రిజల్ట్ కనిపించింది. చాలా నొప్పి తక్కువ అయింది నాకు. ఈ ప్రస్తుతానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, వారానికి 2 ఇంజెక్షన్స్ ఇచ్చిర్రు, తీసుకున్నా. కానీ ఎక్కడ నొప్పి మాత్రం తగ్గలే. కేవలం టాబ్లెట్ తినా టైం టు టైం మార్నింగ్ ఇది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది అని చెప్పి వేసుకోవడమే జరిగింది. కానీ నొప్పి మాత్రం ఏ రిజల్ట్ అర్థం కాలేదు నాకు. ఇక్కడ వచ్చిన తర్వాత నమ్మకం వచ్చి ఉన్నాను. చాలా తక్కువైంది, చాలా రుణపడి ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఏమైనా ఇక్కడ మీకు మెడిసిన్ కానీ, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏమీ రూమ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది, బాగుంది, మంచిగా. నీకు చార్జెస్ ఎక్కువ అనిపించిందా, తక్కువ అనిపించిందా? ఏం లేదు సార్. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కడైనా పోయినా అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, అవి ఇవి అంటే దాంతో పోలిస్తే ఇది నయమే సార్. మీకు విత్ అకామిడేషన్ అంతే కదా, అంటే ఫుడ్ లేకుండా రూమ్తో సహా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు మీకు ఏదైతే వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పున్నాం, వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలా ఏందనేది. అవి కొద్దిగా పాటిస్తూ ఉంటే అది మీకు పర్మనెంట్గా మీకు మళ్ళీ తిరగబడదు. సరేనా? మీకు మళ్ళీ ఏదైనా ఇంకెవరైనా మీ సర్కిల్లో, మీ రిలేషన్స్లో, లేకపోతే మీకు తెలిసిన బిజినెస్ పర్సన్స్ ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ రిఫర్ చేయండి. తప్పకుండా చెప్తా. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కూడా వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి నొప్పి ఉన్నా సరే, మీరు ఎక్కడ హాస్పిటల్ తిరిగినా సరే, ఒక టైంకి ఒకసారి మన టెండర్ హ్యాండ్స్ హాస్పిటల్కి వచ్చేసి సార్తోనే ఒకసారి విజిట్ కాండి, మాట్లాడండి. కొంచెం టైం ఇచ్చి ఓపికతోని చూడండి. తప్పకుండా మీకు కూడా నయం అవుతుంది, తక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రబ్బానీ.